కేసీఆర్ ఓడిపోయేటప్పుడు కేసీఆర్ ఉన్నాక వచ్చాం ఒకసారి, ఇంకా అంతవరకు రాలే. రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాడు సార్, ఇంకా మనకు మామూలు ఇచ్చిండు కదా అని చెప్పి 1,35,000 కట్టొచ్చిన రుణమాఫీ అవుతామని. ఒక్క రూపాయి రాలే. మా భార్యవి 1,45,000 కట్టిన వికేఎస్ బ్యాంకులో, దాంట్లో రాలే. ఇంకా నా కొడుకు ఏముందో అది ఇది అంటున్నారు, కానీ ఇంతవరకు అయితే నాకు ఆములు రాలేదు, యాది రాలేదు. నా కొడుకు చదువుకున్నా కూడా ఒక ఉద్యోగం రాలేదు. ఏం చేస్తాం సార్, రూపాయలు రాలే, రుణమాఫీ అయితే రాలే. నాకు ఇంకా ఏం చేయలేదో తెలియదు. నాకు ఏం కోరుకుంటున్నారు? నాకు రుణమాఫీ అవుతుందేమో అనుకున్నా, కాలేదు. ఇంకా మా భార్యకి రాలేదు, నాకు రాలేదు, ఇద్దరికి మాత్రం రాలేదు. వస్తే వస్తుందని చెప్పి నేను వచ్చి రానప్పుడు నేను ఏం చేయలేదు కదా సార్. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక వస్తుంది అనుకున్నా, రాలే. ఇంతవరకు అయితే రాలే. ఇంకా చూసి చూసి వదులుకున్నాక అప్లికేషన్ కాగితాలు కూడా ఇచ్చిన అగ్రిగోల్డ్ ఆఫీస్లో కూడా ఇచ్చిన వాళ్ళకి. ఒక్కటి కూడా వాళ్ళు ఎన్ని వస్తే ఇస్తూ మా పై వస్తే ఇస్తాం అంటున్నారు, కానీ అమృత బ్యాంక్ వాళ్ళు ఇంతవరకు మోసమే, కానీ నాకు ఇవ్వలేదు. ఇంకా ఇవ్వలేదు సార్. ఏమైనా కలవలేదు అయితే ఇంకా? మస్తు కలిసి వచ్చిన బ్యాంక్ మేనేజర్తో అడిగిన, రానప్పుడు నేనేం చేతు ఏం చేయదు అన్నాడు. సరే సార్ మీ ఇష్టం, ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వండి అని చెప్పిన. ఇంకా ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు నాకు అసలు మెసేజ్ కూడా రాలేదు. ఇంకా ఇంకేం చేస్తాను సార్, ఇంక అంతే మనం అంతే. అంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నేను చెప్తాను సార్, ఇంకా వస్తే బాగుంటుంది అనుకున్నాం మేము. ఏదో ఇంకా నా కొడుకు కోసం మా కొడుకు అప్లికేషన్లు కూడా పెట్టిండు, పెట్టి వచ్చిండు. వస్తావు అన్నాడు, రాలేదు. ఇంకా మొన్న బ్యాంకులో ఇది మహిళా సంఘంలో మా భార్య మీద పైసలు, మా ఆడవాళ్ళకి మహిళా సంఘం పైసలు కూడా వస్తామని 30,000 బాగున్నట్టు కూడా అవి కూడా కట్టి వస్తుంది, అవి కూడా రాలే.